జింగ్లీ అంటేనా అంటే నిజంగా జంగిల్లో సింగిల్ మ్యాన్ అన్నారా? నన్ను ఆదిమానవ నిన్న చేసా. జింగిలి ఏంటి జింగిలి అంటే ఏంటి? జింగిలి అంటే మీనింగ్ ఏం లేదా? ఇందాక మీరు ఏదో లవ్లో ఫస్ట్ టైం పడ్డప్పుడు జంగల్లో చెప్తా. యాక్చువల్లీ జింగిలి అంటే ఆ వర్డ్ ఎలా పుట్టిందంటే శ్యామ్ గారి దగ్గరికి వెళ్ళాం. యాక్చువల్లీ ద ట్యూన్ ఇట్ సెల్ఫ్ ఇట్ స్టార్ట్ చేశాడు జింగిలి. సో జింగిలి అంటే ఆయన ఏంటి అని అడిగాం. ఏం లేదు సార్, ముద్దుగా అమ్మాయిని పిలిస్తే అందంగా ఉంటుంది అని చెప్పాడు. సో బాగుందని చెప్పి ఇంకా ఆ వర్డ్ అలా కంటిన్యూ చేసాం, అందరినీ యూనివర్సల్గా కనెక్ట్ చేయడానికి. అంటే బేసిక్గా కొంచెం అమ్మాయిని ఏదో బంగారం బుజ్జి అని పిలుచుకోవడం బోర్ కొట్టేసింది. జింగ్లీ అంటే కొంచెం క్యూట్గా ఉంటుందేమో అని. ఇందాక నేను అలాగే అనుకున్నా, కానీ ఇందాక ఆయన మాట్లాడుతూ జంగిల్లో ఫస్ట్ టైం లవ్ స్టోరీ, సెకండ్ టైం పడ్డప్పుడు మళ్ళీ ఆయన ఏదో అది చెప్పారు కదా, సో దానికి రిలేటెడ్గా ఏదో పెట్టారేమో అని. లేదండి, అలా ఏం లేదు. అది అబ్బాయిల ఫీలింగ్ కింద తీసుకుని చేసింది అంతే, అంతకు మించి దానికి పుట్టడానికి శ్యామ్ గారి కాదు. కిరణ్ గారు సార్, నేను వెంకట్ ఎన్టీవీ అండి. సార్, ఈ సాంగ్ మీ మ్యారేజ్ ముందు తీసారా, మ్యారేజ్ తర్వాత తీసారా సార్? ముందే తీశాను సార్. ముందే తీసారా? ఏమున్నాయి సార్, ఏదో అది ముద్దు కూడా కాదులేండి సార్, అదేదో కొంచెం అటు ఇటు చెంపలు రాసుకున్నాం అంతే, అదేం లేదు. అదే మీరు దానికి అదే వాటర్లో అదే ఏం లేదు సార్, అదే ఏమి ఏం లేదు. అంటే మీరు ఇప్పుడు స్టేజ్ మీద కూడా మా జింగిల్ ఎంత క్యూట్గా ఉందని అంటుంటే బాగానే ఉంది సార్ జింగ్లీ అని. అంతే మీరు సార్, మీరు చాలా సంతోషంగా ఉన్నాను సార్ జీవితంలో ఎప్పుడైనా. అంతేనా? అంటే సినిమా కొంచెం కంప్లీట్లీ లవ్ స్టోరీ కదా సార్, కొంచెం అలా ఉండాలి అని. ఓకే ఓకే. అసలు యాక్చువల్లీ మీరు అంటే ఫిబ్రవరి 14th మిస్ చేసుకోవడం మీకు అన్న లాస్ అనిపించిందా? అంటే యాక్చువల్లీ 2 సినిమాలు వచ్చినా కూడా పెద్ద ఇది లేదు. సో మీరు మంచి ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు కదా, అది ఏమన్నా అనిపించిందా? అంటే ఆ 2 సినిమాల గురించి నేను మాట్లాడాను సార్, బికాజ్ అదర్ ఫిలిమ్స్ గురించి. బట్ 14th ఒకవేళ నిజంగా అనుకున్నట్టు వర్క్స్ అన్నీ అయిపోయింటే 14th వద్దామన్నదే ప్లాన్ సార్. అంటే లవ్ సినిమా బాగుంటుంది 14th కానీ ఎక్కడో హర్రీ అవుతున్నామని మాకే ఆ ఫీలింగ్ కలిగింది సార్. ఏదో తొందరపడి వేసేస్తున్నాం ఆ సినిమా, వద్దు కొంచెం టైం తీసుకొని ప్రాపర్గా ల్యాండ్ చేద్దాం ఫిలిం అని ఆ రోజు రాకపోవడం అయింది సార్. అది కంప్లీట్లీ వేరే డిసిషన్ ఏం లేదు సార్. కొంచెం అన్నీ చూసుకొని జాగ్రత్తగా వద్దాము, ఎందుకంటే మా సినిమాలు ఇంకా పాటలు ఎక్కువ ఉన్నాయి. మేమేదో తొందరగా పాటలు వదిలేస్తున్నాం, రీచ్ అవ్వడానికి టైం పడుతుంది, కొంచెం నిదానంగా వద్దామన్నందుకే స్పేస్ తీసుకున్నాం. సోషల్ మీడియాలో కేవలం హీరోయిన్స్తో చాటింగ్ అనేసి అంటున్నారు. హీరోయిన్స్తో చాటింగ్ చేస్తున్నారు, మాతో మాట్లాడరని ఫ్యాన్స్ మిమ్మల్ని. నేను మాట్లాడాను సార్ వాళ్ళతో, నేను అందరితో మాట్లాడతాను సార్. నేను అందరితో అమ్మాయిలతోనే చాలా తక్కువగా మాట్లాడతాను, ఇంకా సిగ్గు అంతా పోలే, కానీ అబ్బాయిలతో చాలా బాగా మాట్లాడతా సార్. ఓకే. రిక్సానా, నిన్న మీరు ఒక ట్వీట్ చేశారు సాంగ్ పైన. నిన్న మీరు ఒక ట్వీట్ చేశారు కదా, ట్వీట్ చేశారు కదా, అది తెలుగు మీరు తెలుగే లేదు మీనింగ్ ఐ నో ఏ మీనింగ్ ఉంది అంటే మీరేయలేదు, అది మీరేయలేదు కదా. ఐ మీన్ కొంచెం హెల్ప్ ఆఫ్ కోర్స్ ఐ టుక్, బట్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి కదా. సో నా తెలుగు కొంచెం విల్ బీ డిస్కనెక్టెడ్, సో అందుకే కొంచెం హెల్ప్ చేయండి. ఓకే. ఏం మాట్లాడారు మీరు? నాకు మీరు ఏం మాట్లాడుకున్నారో నాకు అర్థం కాలేదు సార్. If I took help to post that tweet, Telugu tweet, I took help. Okay, no problem. కిరణ్ గారు అన్న, హాయ్ బ్రో. హాయ్. దిల్ రూబా గురించి మీరు ఫస్ట్ నుంచి మ్యూజికల్ గురించి ఎక్కువ చెప్తున్నారు, సాంగ్స్ గురించి, మ్యూజిక్ గురించి, బీజిఎమ్స్ గురించి. అండ్ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, జనాల్లోకి వెళ్తున్నాయి. అండ్ దీంట్లో కన్నాని అనే ఒక సాంగ్ గురించి ఎక్కువ చెప్తున్నారు, మీ టీం కానీ మీరు చాలామంది చెప్తున్నారు వర్క్ చేసిన వాళ్ళు. సరే, మంచి కంటెంట్ చెప్పబోతున్నారు ఆ పాటలో అంటున్నారు, ఎలా ఉండబోతుంది ఆ 3rd సింగిల్? అంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్ వచ్చింది ఆ సాంగ్లో అన్న. టీజర్లో మేము ఆ కన్నాని అనే బీజం కొంచెం రాగానే ఇంతలా కనెక్ట్ అవుతారని అనుకోలేదు. అరే చాలా బాగుంది అంటే మేము విన్నప్పుడు ఫస్ట్ టైం బాగుంది అనుకున్నాం, కానీ అందరూ చూసి ఆ టీజర్ ఆ సాంగ్ వల్ల చాలా బాగా రీచ్ వెళ్ళింది అందరికీ. సో దెన్ వీ థాట్ చాలా బాగుంది కదా ఈ పాట అని చెప్పి శామ్ గారు దాన్ని సాంగ్ చేశారు. మేము విన్న తర్వాత వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆ సాంగ్ గురించి. అంటే వెరీ ఎమోషనల్ సాంగ్, లవ్లో ఉన్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. దీని తర్వాత అది రిలీజ్ చేస్తాం. 3rd సింగిల్ అదే రిలీజ్. అండ్ ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు, అంటే ఎలా ఉండబోతున్నాయి అవి? నాకు స్టోరీలో యాక్షన్ బ్లాక్స్ ఎలా బ్లెండ్ చేయగలిగారు? కొంచెం నాకు తెలిసి నా ఎంటైర్ ఫిలిమ్స్లో ఈ సినిమాలో వెరీ ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది. కొంచెం సినిమా డిజైన్ అలా ఉంది, స్టోరీ ఇట్ సెల్ఫ్ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్. నేను ఎప్పుడు ఇంత ఇంటెన్స్ క్యారెక్టర్ పే చేయలేదు, చాలా ఇంటెన్స్గా ఉంటుంది. సో యాక్షన్ సీక్వెన్సెస్కి ఎక్కువ స్కోప్ ఉంది. అలానే ఏదో పెట్టాలి, ఈ ఫైట్ పెట్టాలి అన్నట్టు ఎక్కడ సినిమాలో ఉండదు. విత్ ఇన్ ద స్టోరీ వాడి పెయిన్ తాలూకు ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసే ఫైట్స్ అవన్నీ ఉంటాయి. పర్టికులర్లీ పృథ్వీ మాస్టర్ చాలా బాగా చేశారు. మీకు ఐమ్ డ్యామ్ షూర్ రేపు స్క్రీన్ మీద యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కొత్తగా కనిపిస్తాయి.
చాలా చాలా బాగా డిజైన్ చేశారు పృథ్వీ మాస్టర్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. 10వ సినిమా ఇంకా స్టేజ్ మీద నవ్వు ఒప్పుకోవడం రావట్లేదు. నువ్వు ఒప్పుకోవడం అది కష్టం. అంటే హీరోయిన్లు ఎక్కువ వస్తూ ఉంటే ప్రెస్ మీట్లకి అది అలవాటు అయిపోద్ది. అదే హీరోయిన్ కొంచెం అంటే తన తెలుగు ఇంత ఇలా మాట్లాడుతుందని నాకు తెలియదు సార్. క్యూట్గా ట్రై చేసింది, కొంచెం ఆపుకోలేకపోయింది ఫస్ట్. ఎనీవేస్ నైస్ అండి. సో కాలాంటి డిఫరెంట్ ఫిల్మ్స్ చేసినప్పుడు ఆడియన్స్ కొంచెం లీనియంట్గా ఉంటారు. ట్రై చేశారు, కొంచెం అక్కడక్కడ కొద్దిగా ల్యాప్సెస్ వచ్చినా సరే క్షమించేస్తారు. బట్ ఇలాంటి జానర్స్లో అంటే కొంచెం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వచ్చే జానర్స్లో అసలు క్షమించరు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. దానికి అంతా రెడీ అయ్యే ఉన్నారా? లేదు సార్, నేనైతే చాలా ప్రాపర్గా రెడీ ఉన్నాను సార్. దిల్రుబా విషయంలో నేను చాలా క్లియర్గా ఉన్నాను సార్. అంటే ఏదైతే టీజర్లో ట్రైలర్లో మేము చూపిస్తున్నామో అదే కంటెంట్ సినిమాలో ఉంటుంది సార్. అండ్ ఎక్కడే కానీ అన్వాంటెడ్ సీన్స్ కానీ అవసరం లేని ఫోర్స్డ్ థింగ్స్ కానీ అయితే ఒక్కటి కూడా లేకున్నా చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాని కంప్లీట్లీ మ్యూజికల్గా ట్రీట్ చేస్తూ, అండ్ దిల్రుబా మీకు కమర్షియల్ ఫార్మాట్ కనిపిస్తున్నప్పటికీ సార్ చెప్తున్న పాయింట్ చాలా కొత్త పాయింట్ సార్. అంటే ఏదైతే రైటర్ ఒక డైరెక్టర్ ఎమోషన్ చెప్దాం అనుకుంటున్నారో ఆ ఎమోషన్ చాలా కొత్త సార్. అంటే ఒక క్యారెక్టర్ మన నిజ జీవితంలో జరిగేది ఆ 2 పదాల వల్ల మనకి ఏమవుతాయి అన్నది ఒక డిస్కషన్ అయితే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అవును కదా నిజమే కదా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది సార్. మోర్ ఆఫ్ కమర్షియాలిటీ కన్నా అరే చాలా వెరీ జెన్యున్ వేలో ఏదో ఒక స్టోరీ టెల్లింగ్ చెప్దామని ట్రై చేశారు వీళ్ళు అనే ఒక ఫీలింగ్ ఆడియన్స్కి ఉంటుంది తప్ప నాకు ఆ భయం అయితే ఏం లేదు సార్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఖచ్చితంగా ఆ పాయింట్ని ఎలా అయితే చెప్పాలో అలా డీల్ చేసాం. అఫ్కోర్స్ సినిమా కొంచెం కమర్షియల్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఎక్కడ అవే వెళ్ళకున్నా ఆ జాగ్రత్తలన్నీ. అందుకే సార్ మేము టైం తీసుకొని చాలా జాగ్రత్తలుగా నాకు అర్థమైనంత వరకు సార్ సినిమాలు ఇప్పటిదాకా జనాలు డబ్బులు పెట్టుకొని థియేటర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని మనం ఎంత మెప్పిస్తానో పక్కన పెడితే వాళ్ళని విసిగించద్దు సార్. మెప్పిస్తే వెరీ హ్యాపీ, అది ఎప్పుడో రేర్గా జరుగుతుంటుంది అన్ని సినిమాల్లో. వాళ్ళని విసిగించకపోయినా వాళ్ళు హ్యాపీ. అరే మీరు 200 రూపాయలు పెట్టాం మమ్మల్ని వీడు విసిగించలేదంటే వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నేను విసిగించాను సార్. నేను చాలా కాన్ఫిడెంట్. మీరు ఇందాక చెప్తున్న యూనిక్ పాయింట్ ట్రైలర్లో రివీల్ చేస్తారా సినిమాలోనే? ట్రైలర్లో రివీల్ చేస్తాం సార్ ఆ యూనిక్ పాయింట్. ఓకే, ఆ పాయింట్ అయితే అది ఒక్కటి కొత్తగా చెప్తున్నాం. ఆ పాయింట్ అది ఎలా రిసీవ్ చేసుకుంటారని నేను ఈగర్లీ వెయిటింగ్. అది ట్రైలర్ నుంచి మీకు ఏంటి ఈ సినిమా అసలు ఏంటి, దిల్రుబా అంటే సినిమా వీళ్ళు ఎందుకు తీశారన్నది మీకు ట్రైలర్లో అర్థమైపోతుంది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ కిరణ్ గారు. హాయ్ హాయ్. ఇక్కడ హలో. హాయ్ బ్రో. హాయ్. కాపుడు యువర్ ప్రమోషన్స్ అండ్ యువర్ యాక్టివ్నెస్ వాజ్ నెక్స్ట్ లెవెల్. ఆల్మోస్ట్ దట్ మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ పీపుల్ రిసీవింగ్ ఇట్ ఆల్సో. సో దిల్రుబాకి వచ్చేప్పటికి యూర్ టేకింగ్ ఇట్ స్లో అనిపించింది ఇనిషియల్గా బికాస్ మూవీ కూడా పోస్ట్పోన్ అయింది కాబట్టి. సో హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ ఆన్ దిల్రుబా కంపేర్డ్ టు కా? దిల్రుబా మేము ఇంకా యాక్టివ్గా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు బ్రో, బికాజ్ మేమంతా ఒకసారి కాపీ అంతా చూసుకొని అందుకే Feb 14th రావట్లేదు. బికాజ్ ఫస్ట్లీ నేను ఒకసారి అవుట్పుట్ కంప్లీట్గా చూసుకుందాం బిఫోర్ మనం ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి మనం చెప్పే ముందు అవుట్పుట్లో కంప్లీట్గా మనం ఏం చేస్తున్నాం అని చెప్దాం అనుకున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. ఏదైతే మేము దిల్రుబా ఇందాక సార్కి చెప్పినట్టు ఏదైతే పాయింట్ మేము చెప్పాలనుకుంటున్నామో చాలా యూనిక్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఎక్కడ అన్వాంటెడ్ థింగ్స్ ఏమీ లేకుండా ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి అనే ఒక జోన్లో దిల్రుబా చాలా హ్యాపీగా వర్కౌట్ అయింది. ఏమైంది అలా అంత తగ్గుతున్నావు? ఓకే. వాటర్ కావాలా? మాట్లాడిన 2 మాటలకే దగ్గు వచ్చేసింది. సో అది ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ దిల్రుబా ప్రమోషన్స్ ఇక్కడ నుంచి యాక్టివ్గా స్టార్ట్ చేస్తాం. సో నెక్స్ట్ పేజెస్లో చూడొచ్చు. హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ ఆన్ దిల్రుబా? లేదు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే మీకు చెప్పాను కదా బ్రో, నేను ఏ జోన్లో చెప్తున్నానంటే ఈ సినిమా ఎందుకు, పర్పస్ ఏంటి, ఆ పర్పస్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి ఎలా నచ్చుతుంది ఈ సినిమా అన్నది ఐఎమ్ వెరీ క్లియర్. నేను చాలా క్లియర్గా ఉన్నాను దిల్రుబా ఎవరికి క్యాటర్ అవుతుంది ఏంటి అని. ఇందాక సార్కి చెప్పినట్టు నేను చాలా ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ ఎవరిని విసిగించొద్దు, ఐ షుడ్ డెలివర్ ఎ గుడ్ ఫిలిం. సో ఆ విషయంలో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు రొమాంటిక్ సీన్స్ మీరు ఇంకా కొంచెం కాన్షియస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అస్సలు నిజంగా కష్టం అమ్మాయిలతో మూవడం, కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నా ఇప్పటికీ. బట్ ఈ సినిమాలో కొంచెం ట్రై చేశా. పోను నెక్స్ట్ సినిమాకి అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ సినిమా కొంచెం ప్రాపర్ రొమాన్స్లో కొంచెం బాగానే చేస్తాను. అంటే లేదు, అది కొంచెం నాకు సిగ్గు ఇంకా పోవట్లేదు, బట్ అది తప్పట్లేదు. అది స్క్రీన్ మీద కనిపిస్తుంటే నాకు యాక్టింగ్ రాదనుకుంటున్నారు అది. సో ఐ విల్ టేక్ కేర్. నెక్స్ట్ సినిమా కొంచెం రొమాన్స్లో జాగ్రత్త పడుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ప్రజావాణి. హాయ్ మ్యామ్. ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మూవీపై అంచనాలు బీభత్సంగా ఉంటాయి. మీరు ఆ అంచనాలు రీచ్ అవ్వగలరా ఈ మూవీతో? అంటే మ్యామ్ నేను అదే చెప్తున్నాను మ్యామ్. అంటే ఏ సినిమాకి ఆ సినిమా అన్నది నా ఉద్దేశం మ్యామ్. దిల్రుబా అనే సినిమా మీ అందరికీ తెలుసు. నేను ముందు కమిట్ అయ్యి చేసిన ఫిలిం ఇది దిల్రుబా, మీ అందరికీ తెలుసు. అది ఇది
అంటే ఇప్పుడు ఒక జోనర్ ఆఫ్ ద ఫిలిం, దిల్రుబా అన్నది ఒక జోనర్ ఆఫ్ ఫిలిం. ఈ ఆడియన్స్కి ఇది చాలా బాగా నచ్చుతుందని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. అలాగే మీరు హీరోయిన్ పట్ల చాలా కేర్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, మీరు అన్నారు ఆ మాట. థ్యాంక్ యూ. ఫస్ట్ హీరోయిన్ ఎలా బ్రేకప్ చెప్పింది సార్? ఫస్ట్ హీరోయినా ఈ సినిమాలోనా? తిను చెప్పిందని. సారీ. ఓకే, అయ్యో మీరు నాతో కథ లీక్ చేసేసారు. సారీ ఐఎమ్ రియల్లీ సారీ. దిల్రుబా యూనిట్కి నా తరపున క్షమాపణ. ఆల్రెడీ దర్శకులు లీక్ చేసేసారు సార్. ఆయన లీక్ చేసి అయితే ఆయన లీక్ చేసిన దాన్ని పట్టుకొని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. తప్పు నాది కాదు, మీదే. అయితే నో ప్రాబ్లం, మీరు అడగండి మేము ఇప్పుడు కాన్ఫిడెంట్గా. అదే సార్, బాగా కేర్ తీసుకుంటున్నారు. కొంచెం దగ్గు వస్తేనే వెంటనే వాటర్ అడిగారు. ఫస్ట్ హీరోయిన్ ఎలా బ్రేకప్ చెప్పిందని అడుగుతుంది. అంటే అమ్మ దగ్గు ఎందుకు వాటర్ అడిగానంటే నేను చెప్పేది అది నిజం కాదు అన్నట్టు దగ్గుతుంది